నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు V1 న్యూస్. నేడు సీతారాముల కళ్యాణ మహోత్సవం బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్లో గల శ్రీ రామ మందిరంలోని సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. శ్రీరామనవమి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా బుధవారం వేకువజామున స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం స్వామివారి కళ్యాణం ఉంటుంది అని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారి కళ్యాణంలో పాల్గొనాలి అని ఈ సందర్భంగా వారు కోరారు. కార్యక్రమం కూడా జరిగిన తర్వాత దాదాపుగా 3,500 నుంచి 4,000 మందికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా అత్యధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ సీతారాముల వారి ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని ఆశీస్సుల్ని పొందాలని భక్తులందరినీ కూడా వేడుకుంటున్నాను. ఈ కరోనా ఎప్పుడైతే వచ్చిందో కరోనా వచ్చిన తర్వాత పూర్తిగా ఆదాయ వనరులు పడిపోవటం, కళ్యాణ మండపం కూడా నడవకపోవటం, ఈ విధంగా ఆర్థికమైన స్థితి చాలా కష్టతరమైన పరిస్థితిలో ఆలయం జీతబత్యాలు స్థితిలోకి వెళ్ళిపోయింది. అలాంటి స్థితిలో మరి రామచంద్రుల వారు ఏదో ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. దాంతో ఇక్కడ ఒక ఎదురుగా ఆదాయ వనరులు కావాలి, పూజారులకు జీతాలు లోటు ఉండకూడదు, దీని నిర్వహణ కూడా చక్కగా జరగాలని చెప్పి ఒక సదుద్దేశంతో ఒక కార్యక్రమం చేపట్టాం. 8 డబల్ బెడ్రూమ్ పోర్షన్స్ కట్టడం జరిగింది 64 లక్షల రూపాయలతోటి. ఆ తర్వాత 64 లక్షలు కట్టడమే కాకుండా పైన కూడా 17-18 లక్షలతోటి స్లాబ్ వేయడం జరిగింది. భవిష్యత్తులో పైన కూడా మనం వేస్తే గనక ఆదాయం ఒక 60-70 వేల రూపాయలు వస్తే గనక సుఖంగా ఏ కార్యక్రమం ఎవరిని అడగకుండా నిర్వహించవచ్చనే ఒక సదుద్దేశం కలిగి అవి నిర్మించడం జరిగింది. దాని మీద ఈ రోజున 32,000 రూపాయలు ప్రతి నెల ఆదాయం పూజలు జీతపత్యాలు నిర్వహణ కోసం మనకి ఖర్చు అవుతున్నాయి. తర్వాత పైన కూడా ఈసారి మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ ఒక 2-3 పోర్షన్లు వేద్దాం అనుకుంటున్నాం. వేస్తే కనుక ఆదాయం అనేది 40,000 రూపాయలు స్థితికి 40,000 పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దీనికోసం ఈ యొక్క శ్రవణం అయిన తర్వాత ఆ కార్యక్రమం ప్రారంభం చేయాలనుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమాల్లో మీ అందరూ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి చుట్టుపక్కల గ్రామాల నుంచి మా చిన్నతనంలో మేము బళ్లతోటి వచ్చేవాళ్ళం, ఎడ్ల బళ్లతోటి ఎంతో మంది అలా 100 బళ్ళు వచ్చేవి. మరి ఈ రోజున కూడా అలాగే ఎక్కడ మందిరాలు కట్టుకున్నా, రామ మందిరాలు కట్టినా రాముల వారి దగ్గరికి వెళ్ళాలి, శక్కర్ నగర్ని దర్శించుకోవాలి, ఆ రాముల వారిని దర్శించుకొని ఆ అనుగ్రహాన్ని పొందాలి అనే ఒక అందరిలో కూడా ఈ రోజు కూడా ఆ రోజున 30,000 నుంచి 40,000 మంది రావటం దర్శించుకోవడం జరుగుతుంది. ఊరేగింపు కార్యక్రమం కూడా శ్రీరామనవమి రోజు సాయంత్రం 7 గంటలకు ప్రారంభమై 11 గంటల వరకు అది ముగుస్తుంది. మరి శ్రీ సీతారామచంద్ర భగవానికి జై, పవన సుత హనుమానికి జై. ఈ శ్రీరామనవమి సందర్భంగా నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇది 15వ తారీఖు ఉగాదితో ప్రారంభమైన కళ్యాణ మహోత్సవం ఈ రేపు అనగా 17వ తారీఖు కళ్యాణ మహోత్సవం 10 గంటల నుంచి ప్రారంభమై 1 గంట వరకు ఆ మహోత్సవ కార్యక్రమం 1:30 వరకు జరుగుతుంది. ఉదయాన్నే అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇది 1951 సంవత్సరంలో ఈ ఆలయం ప్రతిష్టాపన జరగడం, సీతారామచంద్ర ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం, మూర్తుల యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం జరగడం జరిగింది. తర్వాత ఇక అప్పటి నుంచి మేనేజ్మెంట్ వాళ్ళు ఈ యొక్క ఆలయాన్ని వాళ్లే పూజారులు జీతాలు ఇచ్చి ఈ నిర్వహణని ఎక్కువ భాగం వాళ్లే నిర్వహించడం జరిగింది. రైతుల యొక్క సహకారంతో, మేనేజ్మెంట్ సహకారంతో ఈ యొక్క వ్యవస్థ 2002 సంవత్సరం వరకు నిర్వహించడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే ప్రైవేటీకరణ జరిగిందో ఆ ప్రైవేటీకరణ తర్వాత ఈ యొక్క ఆలయానికి ఆదాయ వనరులు ఏమీ లేకపోవడం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండటం జరిగింది. ఎందుకంటే ఈ ఆలయ నిర్వహణకి 6 నుంచి 8 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం అవసరమైతే ఈ నిర్వహణ చేయాలంటే చాలా ఎలా చేయాలి అని చెప్పి ఎన్నో రకాల ఆలోచనలు చేసి అందరం కమిటీగా ఫామ్ అయి దీన్ని ఏదో విధంగా నిర్వహించాలి, ఎండోమెంట్కి ఏమైనా ఇద్దామని చెప్పి కూడా
ప్రయత్నం చేశాం. ఎండోమెంట్ వాళ్ళు ఆదాయం లేని మందిరాన్ని మేము తీసుకోమని చెప్పడం జరిగింది. అప్పుడే మేమే ఒక కమిటీగా ఏర్పడి దీని ఆర్థిక వనరులు అన్నీ కూడా ఎక్కడెక్కడ ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని ఆలోచించి అంతర్గతంగా మన ఆదాయం ఎలా పెంచుకోవాలి ఇవన్నీ చూసుకుంటూ మరి కొన్ని డొనేషన్స్ రూపంలో అక్కడ ఇక్కడ ఇచ్చేసి మొత్తానికి ఆలయం నిర్వహించడం జరిగింది. తర్వాత రాజగోపురం కొత్తగా కళ్యాణ మండపం, తర్వాత భక్తులందరూ కూర్చోడానికి వీలుగా 12,000 మందికి కూర్చోడానికి వీలుగా తిలకించడానికి వీలుగా పైన పూర్తిగా 12,000 SFT షెడ్ నిర్మించడం